కేంద్ర ప్రభుత్వం పద్మ పురస్కారాలు ప్రకటించనుంది. మొత్తం 148 మందికి అవార్డులు ఇస్తున్నట్లు ప్రకటించింది. అమితాబ్ అద్వానీలకు పద్మ విభూషణ్ ప్రకటించనున్నట్టు సమాచారం. మన రాష్ట్రానికి చెందిన పివి సింధుకు పద్మశ్రీతో సత్కరించనున్నారు. దీనిపై మరింత సమాచారం మా ఢిల్లీ ప్రతినిధి ప్రదీప్ అందిస్తారు. ప్రదీప్, పద్మ అవార్డులకు సంబంధించి మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? అలాగే ఎవరెవరికి అవార్డులు దక్కనున్నాయి? కరుణ 148 మందితో పద్మ అవార్డుల జాబితా రానుంది. వాస్తవానికి ప్రతి సంవత్సరం గణతంత్ర వేడుకలకు ఒక రోజు ముందు ఈ జాబితాను ప్రకటిస్తారు. అయితే ఇప్పటికే అనధికారికంగా ఈ జాబితా వివరాలు బయటకు వచ్చాయి. 148 మందిలో ఇద్దరు రాజకీయవేత్తలతో పాటుగా పలువురు వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు, ముఖ్యంగా క్రీడలు, జర్నలిస్టులు, అలాగే వివిధ రంగాల్లో కొంత ప్రశస్తిని చూపించిన నేతలందరికీ కూడా ఈ అవార్డుల ప్రదానం దక్కింది. ఎల్కే అద్వానీకి, అలాగే పంజాబ్ ముఖ్యమంత్రి ప్రకాష్ సింగ్ బాదల్ ఇద్దరికి కూడా పద్మ విభూషణ్ ఇవ్వబోతున్నట్టు తెలుస్తుంది. పద్మ అవార్డులోనే ప్రతిష్టాత్మకమైన అత్యున్నతమైన పద్మ విభూషణ్ అవార్డు ఎల్కే అద్వానీ, ప్రకాష్ సింగ్ బాదలకు రాబోతుంది. అలాగే సినీ ప్రముఖులు అమితాబ్ బచ్చన్, అలాగే రజనీకాంత్ లకు కూడా పద్మభూషణ్ అవార్డు అందజేయబోతున్నట్టుగా సమాచారం తెలుస్తోంది. బాబా రామ్దేవ్, అలాగే పండిట్ రవిశంకర్లకు, వీరికి యోగా గురువు, యోగా ధ్యానం తదితర రంగాల్లో వారు చేసిన సేవలను గుర్తిస్తూ వారిని కూడా సత్కరించబోతోంది. మన రాష్ట్రానికి చెందిన పివి సింధు బ్యాడ్మింటన్ లో రాణిస్తున్న పివి సింధుకి పద్మశ్రీ రాష్ట్ర ప్రభుత్వం తరఫున చేసిన సిఫార్సులో పివి సింధుకు మాత్రమే ఈ అవకాశం దక్కింది. తెలంగాణ నుంచి ప్రముఖులు ఎవరు లేకపోవడం గమనించాల్సి ఉంటుంది. అలాగే జర్నలిస్టులు రజత్ సిన్హా, స్వపన్ దాస్ గుప్తా, అలాగే నీతి ఆయోగ్ కొత్త మెంబర్ గా ఉన్న వివేక్ దేవరాయ్కి అవార్డు ఇచ్చారు. అలాగే సైంటిస్టులకు కూడా, శాస్త్రవేత్తలు ఇటీవల భారతదేశం ప్రగతి సాధిస్తున్న రెండు ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టులో కీలక పాత్ర పోషించిన మూన్ ఆర్బిటార్ మిషన్ లో కీలక పాత్ర పోషించిన అరుమన్ కి, అలాగే చంద్రయాన్ లో కీలక పాత్ర పోషించిన ఎస్కే శివకుమార్ ఇద్దరి సైంటిస్టులకు కూడా ఈ అవార్డు దక్కబోతా ఉంది. వివిధ మత గురువులు, వ్యాపార రంగము, అలాగే కళారంగాల్లో కొంత ఇది పాటించిన వీరందరికీ కూడా అవకాశం దక్కబోతుంది. అలాగే మ్యూజిక్ డైరెక్టర్ అను మాలిక్ పేరు కూడా వినిపిస్తోంది. 148 మంది జాబితాని అధికారికంగా 25వ తారీఖున ప్రకటించబోతున్నారు కరుణ. ఓకే, అయితే మన రాష్ట్రం నుంచి పివి సింధు అన్నారు. అయితే ఇంకా ఎవరెవరికి దక్కే అవకాశం ఉందంటారు? కరుణ, మన రాష్ట్రం నుంచి రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నుంచి రెండు రాష్ట్రాలు కూడా వివిధ రంగాల్లో కొంత ప్రతిభ చూపిన వారందరికీ కూడా క్రీడాకారులు, కళారంగంలో ఉన్న కళాకారులు, వీరందరికీ పేర్లను ప్రతిపాదించడం జరిగింది. పివి సింధు పేరుతో పాటుగా ప్రభుత్వం తరఫున క్రీడా మంత్రిత్వ శాఖ తరఫున సైనా నెహ్వాల్ పేరును కూడా సిఫారసు చేయడం జరిగింది. అయితే వీటిని పరిగణలోకి తీసుకున్నట్టుగా లేరు. తెలంగాణ ప్రభుత్వం తరఫున కళాకారుడు గోరెటి వెంకన్న పేరు కూడా సిఫారసు చేయడం జరిగింది. అలాగే శ్రీశ్రీ తదితర ప్రముఖుల పేర్లను కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిఫారసు చేసినప్పటికీ కూడా ఈ జాబితాలో పివి సింధుకు మాత్రమే అవకాశం దక్కినట్టుగా ప్రస్తుతం సమాచారం తెలుస్తా ఉంది. 148 మందితో కూడిన పూర్తి జాబితా విడుదలైతే కానీ మరెవరైనా ఉన్నారా అనేది తెలిసే అవకాశం లేదు. ప్రస్తుతానికైతే పివి సింధుకి పద్మశ్రీ అవార్డు దక్కినట్టుగా సమాచారం తెలుస్తా ఉంది కరుణ. రైట్, థ్యాంక్ యూ ప్రదీప్.